అందరూ కూడా రైతులు ఇక్కడ చాలా మంచి పద్ధతేను ఇది. జనాన్ని అందరినీ కూడా మీరు ఏ విధంగా డెవలప్మెంట్ అవుతారని చెప్పి జనాన్ని కూడా అర్థమయ్యేటట్టు చెప్పి ఆనాడు భూములు తీసుకున్నాడు. అభివృద్ధి చేతగా అని చెప్పి ఇష్టం లేని వాళ్ళు ఏమని మాట్లాడేవాళ్ళు దౌర్జన్యంగా తీసుకున్నాడు. ఒక్కళ్ళ దగ్గర కూడా దౌర్జన్యంగా ఎవరి దగ్గర లాక్కోలే. ఆయన అభివృద్ధిని చూసి ఇస్తామన్నారు. అదే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ నోరిప్పి మాట్లాడిన వాళ్ళందరినీ దౌర్జన్యంగా కొట్టుకుంటా వాళ్ళు చేసిన అబద్ధ ప్రచారానికే జనాలు నమ్మి వాళ్ళకు ఓట్లేసి వాళ్ళ నెత్తి మీద తీసుకొని కూర్చోబెట్టుకున్న తర్వాత ఏమైంది? రాష్ట్రం మొత్తం కూడా సర్వనాశనం అయిపోయింది. ఏ మహానుభావుడు ఒక మహానుభావుడు రాపోతాడా, మన రాష్ట్రాన్ని కాపాడిపోతాడని 5 సంవత్సరాలు మేము కంటికి తడి ఆరకుండా ఏడ్చాం. అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారికి తోడుగా వచ్చాడు. కూటమి ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు, ముందుకు నడిపించారు. ఇవాళ వేగవంతంగా ఎక్కడ అడవి లాగుండా ఈ అడవినంతా తీసి పారేశారు. రోడ్లు అవుతున్నాయి, బిల్డింగులు అవుతున్నాయి. మేము ఇంతకన్నా ఏమన్నా చెప్పాలంటే బాబు గారు లేనిది అభివృద్ధి అనేది ఆంధ్రప్రదేశ్ లేదని చెప్పి మేము గట్టిగా నమ్ముతున్నాము.